కూటమి ప్రభుత్వం ఏడాది పాలన చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో దానికి అనుగుణంగానే మనం చూసాం. ప్రధానమంత్రి గారు ఒక్క సంవత్సరంలోనే 3 సార్లు ఆంధ్రప్రదేశ్కు రావడం, కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రంలో ఈ ఏడాది పాలనలో 4,000 రూపాయలు పెన్షన్ కానీ, మహిళలకి 6 సిలిండర్లు కానీ, అలాగే మొన్ననే విద్యా కానుక కానీ ఇవన్నీ చేయడం జరిగింది. సంవత్సర కాలంలో పాత బకాయిలు, రాష్ట్రంలో అభివృద్ధి, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో చూస్తే దాదాపు గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన, ఆర్సెల్ మిట్టలు, బల్క్ డ్రగ్ పార్కు, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ రావడం కూడా ఆంధ్రప్రదేశ్ మనం కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఇలాగనే ప్రభుత్వం కొనసాగి ప్రజలకు మేలు చేసే విధంగా సంవత్సరం అయింది. కాబట్టి ఆ భగవంతుడు రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించి ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసాం, ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే ఇట్లా కృష్ణా కానీ గోదావరి కానీ బ్రహ్మాండంగా నిండడం, రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ భగవంతుడు కూడా ఆశీర్వదించి మనకు మేలు చేయాలని చెప్పేసి ఈరోజు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది.